యూ సో మచ్ సార్. డెఫినెట్లీ సార్, మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను ఖచ్చితంగా నిలబెడతాను సార్. ఈ ఆపర్చునిటీని ఖచ్చితంగా ఉపయోగించుకుంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఏంట్రా చాలా హ్యాపీగా ఉన్నావు? ఏదైనా గుడ్ న్యూసా? మామూలు గుడ్ న్యూస్ కాదక్క, చాలా పెద్ద గుడ్ న్యూస్. మొన్న నేను కొత్త ఆల్బమ్కి డెమో ఇవ్వడానికి వెళ్ళాను కదా. అవును, అక్కడ సెలెక్ట్ అయ్యావు. ఇంకా ఫైనల్స్ ఏవో ఉన్నాయన్నావు కదా. ఇప్పుడు ఎంట్రన్స్ లో పాల్గొనడానికి నన్ను మా టీం ని కన్ఫర్మ్ చేశారక్క. అవునా? కంగ్రాట్స్ రా. థ్యాంక్ యూ అక్క. పల్లవి, ఏంటి చరణ్ అంత సంతోషంగా ఉన్నావు? ఏమైంది? త్వరలో కొత్త ఆల్బమ్ చేయడానికి నాకు అవకాశం వచ్చింది పల్లవి. మొన్న డెమో ఇచ్చాం కదా, వాళ్ళు ఇప్పుడు ఫోన్ చేసి ఫైనల్స్ కి మిమ్మల్ని సెలెక్ట్ చేశాం, మా కంపెనీ తరపున మిమ్మల్ని పంపిస్తున్నాం అని చెప్పారు. అవునా? ఈ ఫైనల్స్ లో కూడా నేను విన్ అయ్యానంటే నా లైఫ్ అంబిషన్ ఫుల్ఫిల్ అవుతుంది. నేను లైఫ్ లో అనుకున్న గోల్ కి రీచ్ అవుతాను. ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ సో హ్యాపీ పల్లవి. ఏంటి, నేనింత హ్యాపీగా మాట్లాడుతుంటే మీరు సడన్ గా సైలెంట్ అయిపోయారు? మేడం, మీతో కొంచెం మాట్లాడాలి. దేని గురించి? ఇందాక జరిగిన డిస్కషన్ గురించి. ఇంకా మాట్లాడేదేంటి? నా నిర్ణయం ఏంటో చెప్పాను కదా. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ నిర్ణయం కరెక్టే అయి ఉండొచ్చు, కానీ మీ అబ్బాయి తరపున కూడా ఆలోచించమంటున్నాను. అంటే అంత ఆలోచన లేకుండా నిర్ణయాలు తీసుకునేదానిలా కనిపిస్తున్నానా? వాడికి ఏది మంచో ఏది చెడో తెలియకుండా ఉండేదానిలా కనిపిస్తున్నానా? ఇది మా ఫ్యామిలీ విషయం. మా ఫ్యామిలీ విషయాల్లో కల్పించుకోవడానికి నువ్వెవరు అసలు? కరెక్టే మేడం, ఇది మీ ఫ్యామిలీ విషయమే. ఇందులో కల్పించుకోవడానికి నాకు హక్కు లేదు, అర్హత కూడా లేదు. ఒప్పుకుంటాను. కానీ శరణ్తో పాటు కలిసి చదువుకుంటున్న దాన్ని, అతనెప్పుడూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటాను. కాబట్టి మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను. చూడు, నేనసలే బీపీలో ఉన్నాను. జరిగిపోయిన దాని గురించి డిస్కస్ చేసి నన్ను విసిగించుకో. నాకు గాని తిక్క రేగిందంటే ఇప్పుడే నిన్ను మెడ పట్టుకుని బయటికి గెంటేస్తాను. నేనెవర్ని మేడం? నువ్విక్కడ ఉండొద్దు, వెళ్ళిపో అని ఒక్క మాట అంటే గడప దాటి వెళ్ళిపోవాల్సింది నేనే. మీరంతలా నా మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం లేదు. సరే, ఒక్క మాట అడుగుతాను, సమాధానం చెప్తారా? ఏంటది? ఆడవాళ్ళయ్యుండి మీ తెలివితేటలతో, పట్టుదలతో, మీ కష్టంతో ఎన్నో కాలేజీలు, వ్యాపారాలు రన్ చేస్తూ సొసైటీలో మంచి పేరు ప్రఖ్యాతల్ని, ఆస్తిపాస్తుల్ని సంపాదించుకున్నారు. అదంతా మీరు గ్రేట్ అని నిరూపించుకోవడం కోసమా? లేకపోతే తర్వాత మీ పిల్లలందరూ ఎలాంటి లోటు లేకుండా సొసైటీలో గౌరవంగా బతకాలనా? ఏ తల్లిదండ్రులైనా కష్టపడేది తమ పిల్లలు ఎలాంటి లోటు లేకుండా సుఖంగా ఉండాలని. మరి వాళ్ళ ఆనందం కోసం మీ జీవితాన్ని అంత ఖర్చు పెడుతున్న మీరు ఆడపిల్లైతే తన బాధను చెప్పుకుని మిమ్మల్ని గట్టిగా పట్టుకుని ఏడ్చేసి ఉండేది. కానీ మగాడైపోయాడు. అందుకే తన బాధని గుండెల్లో పెట్టుకుని, వస్తున్న బాధని కంటి వెనకాల దాచుకుని నిలబడిపోయాడు. మీకు దండం పెడతాను మేడం, దయచేసి ఒక్కసారి ఆలోచించండి మేడం. తన ఆల్బమ్ చేయడానికి ఒప్పుకోండి ప్లీజ్ మేడం, ప్లీజ్ ప్లీజ్ మేడం. వాడు సంతోషంగా ఉండాలి, బావుండాలి అని
అయిన వాళ్ళుగా మేం కోరుకుంటున్నాం సరే, నువ్వెందుకు ఇంతలా కోరుకుంటున్నావు? ప్రేమించాను కాబట్టి. ప్లీజ్ మేడం, ఈ ఒక్కసారి. చరణ్ సంతోషంగా ఉండడం కోసం తాను ఆల్బమ్ చేయడానికి నేను ఒప్పుకుంటాను. కానీ నువ్వనుకున్నట్టు జరగకుండా వాడు ఓడిపోతే అప్పుడు పరిస్థితి ఏంటి? తను ఓడిపోడు, గెలుస్తాడు మేడం. అనుకున్నది సాధిస్తాడు మేడం. ఒకవేళ అలా జరగకపోతే ఏంటి? గెలుస్తాడని అంత గట్టిగా చెప్తున్నావు, ఓడిపోతే ఏం చేయాలి? వాడు ఓడిపోతే ఏం చేస్తావు? ఏం చేయాలి మేడం? ఈ ఇంటిని మా కాలేజీని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. మళ్ళీ లైఫ్లో కనిపించకూడదు. దానికి నువ్వు ఓకే అనుకుంటే నాకు ఓకే. ఏంటి సైలెంట్ అయిపోయావు? ఇప్పటి వరకు చాలా మాట్లాడావు కదా. చరణ్ నా క్లాస్మేట్, తను సంతోషంగా ఉండాలని కోరుకునేదాన్ని, తన మీద నాకు నమ్మకం ఉంది అని అన్నావు కదా. నిజంగా వాడి మీద, వాడి టాలెంట్ మీద నీకు అంత నమ్మకమే ఉంటే, వాడి గెలుస్తాడనే నమ్మకం ఉంటే, హ్యాపీగా ఉండాలని కోరుకుంటే ఈ కండిషన్కి ఒప్పుకో.